ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సదాశివపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. వెంకటేష్ అన్నారు. మంగళవారం సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో ఆద్య హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి, గ్రామ సర్పంచ్ ఇందూరి భారతమ్మ బాబులతో కలిసి సిఐ వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. శారీరక శ్రమ అవసరమని ప్రతిరోజు వాకింగ్, యోగా చేయాలన్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బారిన పడకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలన్నారు. గ్రామంలోని 300 మంది ఉచిత వైద్య సేవలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కుమ్మరి పార్వతమ్మ ఆంజనేయులు, నాయకులు భీంసేనరెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ కంబాలపల్లి గ్రామంలో శ్రీ ఆద్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గారు ఇందూరి భారతమ్మ బాబు గారు ఇక్కడ మంచి ప్రోగ్రామ్ ఒకటి, హెల్త్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఆద్య హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి మంచి ఇనిషియేటివ్ ప్రోగ్రాము. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో ఇక్కడ ప్రతి ప్రజలందరూ కూడా ఏదో ఒక సమస్యతోటి నిత్యం ఉన్నటువంటి వాళ్ళ టెన్షన్స్, ప్రెజర్స్ తోటి వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏదో ఒక ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నారు. మంచి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ తీసుకొని సర్పంచ్ గారు తర్వాత గ్రామ పెద్దలందరూ కూడా మంచి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ తీసుకొని శ్రీ ఆద్య హాస్పిటల్ ఆధ్వర్యం లోపల ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది మంచి హర్షించదగ్గటువంటి విషయం. దీనికి నేను గ్రామ సర్పంచ్ గారిని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అభినందిస్తూ ఇట్లాంటి క్యాంపులు మరెన్నో కూడా కండక్ట్ చేసి ప్రజలందరి యొక్క హెల్త్ బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో మంచి ఇనిషియేటివ్ తీసుకొని ప్రోగ్రాం ఏర్పాటు చేసిండ్రు. అందరికీ కూడా ధన్యవాదాలు. కంబాలపల్లి గ్రామ పంచాయతీలో సదాశివపేట పట్టణంలోని శ్రీ ఆద్య హాస్పిటల్ వారు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి వారికి ఈ సందర్భంగా శుభాభినందనాలు తెలియజేస్తూ ఈ హెల్త్ క్యాంప్ వలన పేద ప్రజలకు మరి పట్టణాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోనటువంటి వారికి కూడా తమ వద్దకే డాక్టర్ల కుటుంబం అంతా వచ్చి మరి ఒకే డాక్టరు కాకుండా అన్ని రకాల డాక్టర్లు రావడం జరిగింది. మరి బీపీ చెక్ చేయడం జరుగుతుంది, షుగర్ చెక్ చేయడం జరుగుతుంది. ఏ వ్యాధికి సంబంధం ఉన్న ఆ వ్యాధిని చెక్ చేసి మరి వారికి అవసరమైన మందులు ఇక్కడనే ఇవ్వడం జరుగుతుంది. ఇంకేదన్నా ఇక్కడ కాకుండా ఉంటే మరి హాస్పిటల్కి పోయి వెళ్ళి చూయించుకోవాలి. మరి ఇంకా అక్కడ ఏమన్నా పరీక్షలు ఇంత కూడా చేసుకోవాలి. మనకు కనీసము మౌలికంగా ఏమున్నదనేది మన ఇంటి వద్దకే మన ఊరికి వచ్చి ఈ క్యాంపు పెట్టినందుకు మరొకసారి శ్రీ ఆద్య మెడికల్ హాస్పిటల్ బృందానికి, డాక్టర్లందరికీ, వారి నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా మా ఊరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, వారిని అభినందిస్తున్నా. మరి మీరు ఇదే విధంగా మా గ్రామమే కాకుండా ఇంకా కొన్ని గ్రామాలలో కూడా ఈ హాస్పిటల్ తరపున ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మా ఊరి గ్రామ ప్రజల తరపున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా సర్పంచ్ నిన్న క్యాంపు పెడుతున్నాము అని చెప్పడం జరిగింది. సరే, మామూలుగానే జనరల్గా ఇంతకుముందు క్యాంపులు పెట్టారు, అదేవిధంగా మామూలుగా పెడతారే అనే ఆలోచనతో ఉంటుంది. మరి నేను పొద్దున ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే మరి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసారు. మరి అనుకోకుండా మా సిఐ గారిని వస్తే బాగుంటుందని అడగడం జరిగింది. మేము అడిగిన వెంటనే
సిఐ గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఇంత పెద్ద ప్రోగ్రాంకి మా కంబాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పాలకవర్గం కూడా మరి వాళ్ళు ఒక బాధ్యతగా గ్రామాభివృద్ధి మా బాధ్యత అనే విధంగా మరి వాళ్ళన్నింటిలో పార్టిసిపేట్ అయ్యి మరి ఇదే విధంగా గ్రామాభివృద్ధిలో అందరూ ఒక కుటుంబంలాగా పాల్గొని మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా మా పాలక మండలి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. వారికి కూడా కృతజ్ఞతలు. ముందుగా కంబనపల్లి గ్రామ ప్రజలకి, ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి, సిఐ గారికి, అట్లా రామరెడ్డి గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు 14 ఏప్రిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ మా ఊర్లో ఉచిత ఫ్రీ క్యాంప్ పెడదాము, ఫ్రీ బీపీ చెకప్, ఫ్రీ షుగర్ చెకప్, ఫ్రీగా మందులు ప్రొవైడ్ చేద్దామని నాకు ముందుకు తీసుకొచ్చారు. సరే అలాగే గ్రామంలో ఫ్రీగా ఉచిత వైద్య శిబిరం పెడితే మాకు కూడా చాలా బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమానికి ఇంతమంది గ్రామ ప్రజలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పటివరకు అంటే మనకి లెక్క అనేది చూస్తలేము. యూజువల్గా 200 నుంచి 300 మంది దాకా రావడం జరిగింది. అందరూ మా ఫ్రీగా మందులు కానీ, ఫ్రీ బీపీ చెకప్, షుగర్ చెకప్, అలానే మెయిన్ న్యూరో సర్జన్ రావడం కానీ, గ్రామంలోకి అంటే మనకి ఉన్న దాంట్లో న్యూరో సర్జన్ గ్రామంలోకి వచ్చి చూడడం కానీ ఇది వరకు ముందు ఎప్పుడు లేదన్నమాట. సో మా కోరికల కోసం సార్ కూడా చాలా టైం ఇచ్చి ఇంత దూరం వచ్చి ఫ్రీగా చెకప్ చేయడం అనేది చాలా మాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సర్పంచ్ ఇందూరి భారతమ్మ బాబు. ఎందుకనగా అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ ప్రతిరోజు అంబేద్కర్ ఆశయాలతో నడపాలని చెప్పేసి మేము ఈరోజు మన శ్రీయాద్రి హాస్పిటల్ వారిని మొన్న 12వ డేట్ నాడే పెడతామన్నారు. లేదు సార్, మాకు ఖచ్చితంగా అంబేద్కర్ జయంతి రోజే కావాలని చెప్పి కోరిన వెంటనే వాళ్ళు స్పందించి మా గ్రామానికి సేవ అందించడానికి మేము ఇట్లాంటి ఇంకా మా 5 సంవత్సరాల పాలనలో ప్రతి సంవత్సరం ఇలాగే నడిపిస్తామని చెప్పి కోరుచున్నాము. మా ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరు ఇలాగే కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడిసి చైర్మన్ రామరెడ్డి పటేల్ మరియు సిఐ వెంకటేశ్వర సార్ గారు అతిథులుగా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు కాబట్టి వారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.